నల్గొండ జిల్లా ఎన్జీ కాలేజ్లో హోలీ సంబరాలు కలర్ఫుల్ గా జరుగుతున్నాయి. వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో పిల్లలు పెద్దలు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి నుంచి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. నల్గొండ జిల్లాలో హోలీ సంబరాలు అమరా నడుతున్నాయి. ఇప్పటికే అందరూ కూడా వరుస ఉన్నా లేకుండా అందరూ కూడా హోలీలు ఆడుతూ రంగోలీలు చల్లుకుంటూ కేరింతలు కొడుతున్నారు. ప్రస్తుతం మనం నల్గొండ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళ టీం మొత్తం కూడా ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హోలీ పండుగ వస్తే వాకర్స్ కి సంబంధించి వాళ్ళతో పాటు డాక్టర్లు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ అందరూ కూడా టీం మొత్తం కూడా హోలీ ఆడుతున్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు ఈసారి? చాలా సంతోషం, అద్భుతం అండి. ఎందుకంటే ప్రకృతి మనకు సహకరిస్తుంది, కానీ రైతులకు మాత్రం ఎక్కడో చిన్న లోపం జరుగుతుంది. ఎందుకంటే భూగర్భ జలాలు ఎండిపోతున్న ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మనందరం సొసైటీకి ఒక అర్థం తెలిసే విధంగా ఈ హోలీ పండుగ జరపగలం. ఎందుకంటే ఎక్కువ వాటర్ వృధా చేయకుండా ఏ ఒక్క చుక్క కూడా మనకి తాగటానికి కానీ, సాగునీటికి కానీ, పంటలకు కానీ, పొలాలకు కానీ. ఎందుకంటే ఎక్కడైతే రైతు ఉంటాడో అక్కడే మన సమాజం ఉంటుంది, ఎక్కడైతే జవాన్ ఉంటాడో అక్కడే మన సమాజం ఉంటుంది. ఈ సందర్భంగా హోలీ పండుగ సందర్భంగా ఏఎస్పీ గారు, మా ప్రియమిత్రులు ఈ యొక్క హోలీలో కేరింతలు కొట్టడానికి మన మధ్య వచ్చారు. మనం అందరం కూడా ప్రకృతి సిద్ధంగా ఏదైతే వాటర్ కలర్స్ ఉంటాయో అవి కూడా మితంగా వాడుతూ సమాజానికి ఒక మంచి దృక్పథాన్ని తెలియజేసే హోలీ పండుగలు జరుపుకోవాలి. చెప్పండి, ఎప్పుడు కాకి యూనిఫామ్ మీద బిజీ ఉండే లైఫ్ మళ్ళీ ఈరోజు రంగులు చల్లుకుంటూ మంచి ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ తోటి, ఎట్లా ఉంది? చాలా సంతోషం. నల్గొండ ప్రజానికానికి, ముఖ్యంగా నల్గొండ పట్టణంలో పబ్లిక్ చాలా యాక్టివ్గా హోలీ ఆడుకుంటున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో హోలీ జరుపుకోవాలని అందరికీ కోరుతున్నాం. ముఖ్యంగా వాటర్ లాంటివి ఈరోజు మీకు తెలుసు, రైతు అనేడు చాలా ఈరోజు బాధలో ఉండు వర్షాలు లేక. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన వాటర్ని స్కేర్సిటీ కాకుండా జాగ్రత్తగా వాటర్ వాడుతూ ఈ హోలీ జరుపుకోవాలని అందరినీ ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. కలర్స్, వాటర్ కలర్స్ ఎంజాయ్. ఓకే, ఇంకా మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? మేము ప్రతిరోజు నిత్యము రోజు వాకింగ్ చేస్తూ గడిపే వాళ్ళం. ఈరోజు హోలీ పండుగను మా మిత్రులతోటి చాలా ఎంజాయ్గా చేస్తున్నాము. ఈరోజు మాతో పాటు ఇక్కడ ఏ కులం మతం లేకుండా, ఎలాంటి సంఘాలు లేకుండా మాకు వాకర్స్ అంటే ప్రతి నిత్యం కలిసే వాళ్ళము. ఈరోజు చాలా ఆనందోత్సవాలతో హోలీ పండుగ జరుపుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి హోలీ పండుగలు మరీ ఇంకా జరుపుకోవాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను. రెగ్యులర్గా బిజీ ఉంటారు, మళ్ళీ కోర్టులలో ఇట్లా లాయర్గా మళ్ళీ ఈ టీం తోటి ఎంజాయ్ చేస్తున్నారు, ఎట్లా ఉంది? ముఖ్యంగా మేము ఈరోజు ఎన్జీ కళాశాల వాకర్స్ అసోసియేషన్ తరఫున ఘనంగా హోలీ పండుగ నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా ముఖ్యంగా నేను ఒక సందేశం ఏంటంటే, మనం నీళ్లను పొదుపు చేసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు పంటలు ఎండిపోయి రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉన్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి మనం మొదటి నుంచి కనుక నీళ్ళను కనుక పొదుపు చేసుకుంటే మనం ఇటువంటి సమస్య రాకపోవు. కాబట్టి ఈ హోలీ పండుగ సందర్భంగా ఒక ప్రతిజ్ఞ తీసుకొని నీటిని పొదుపు చేసుకుంటూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. న్యాచురల్ కలర్స్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా రైతులకు నీటిని వేస్ట్ చేయకుండా కూడా చేస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం, ఎట్లా ఎంజాయ్ చేస్తారు? నల్లగొండ పట్టణ ప్రజలు ఈ హోలీ సందర్భంగా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ ఎన్ని కలర్లు ఉన్నాయో అన్ని రంగులు, అన్ని రకాలుగా అన్ని మీద వేసుకొని చాలా సంతోషంగా సెలబ్రేషన్ చేస్తున్నారు. ఇంకా చూడొచ్చు, చాలా మంది యూత్ వాళ్ళందరూ కూడా టీంలు వాళ్ళ డ్రెస్ మెయింటైన్ చేస్తూ వైట్ డ్రెస్ వేసుకుంటూ వాళ్ళంతా కూడా టీం వర్క్ మొత్తం కూడా చేస్తున్నారు. టోటల్గా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ అంటే వివిధ శాఖలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వివిధ ప్రొఫెషనల్కు సంబంధించి వాళ్ళంతా కూడా వేరే పనులలో ఉండే బిజీగా ఉండే వాళ్ళంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళంతా కూడా హోలీ సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి నల్గొండలో ఉంది. ఇది హోలీకి సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, నల్గొండ జిల్లా.